ఇక బెంగాల్‌లో విచిత్రమైన పరిస్థితులొస్తాయి. మమతా బెనర్జీ ఎందుకు రియాక్ట్ అయితదో, దేనికో రియాక్ట్ అయితదో అర్థం కాదు. మామూలుగా ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక దగ్గర ఈడీ రైడ్స్ జరిగితే ఎళ్లి ఆమె చేసిందంటే ఇక ఆమెని ఏమనాలనో, ఆమె మూర్ఖత్వం అనాలనా? లేకుంటే ఇక నేను ఇష్టం అంటే అసలు బెంగాలు ఇండియాలో ఉందా? లేదా? నా బెంగాలు ఒక ప్రత్యేక దేశంలాగా ఈమె అయితే ఫీల్ అయితుంటది మమతా బెనర్జీ. మనం చాలా సార్లు చూసినాం. ప్రతిదానికి అడ్డం పాడు, అడ్డం పాడు, అడ్డం పాడు. ఇప్పుడు కొత్తగా ఇక్కడ చూడొచ్చు ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇల్లు కార్యాలయాల్లో సోదాలైనాయి అంటే ఈడీ సోదాలు జరిపింది. ఈ ప్రతీక్ జైన్ ఎవరు? మళ్ళీ ఐపాక్ డైరెక్టర్ ఎవరంటే ఇప్పుడు మమతా బెనర్జీకి సంబంధించి నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్లకు సంబంధించి మొత్తం స్ట్రాటజీ చేస్తున్నది ఐపాక్. ఈ ఐపాక్ డైరెక్టర్ అయినటువంటి ప్రతీక్ జైన్ ఇండ్ల మీద మరి వీళ్ళు దాడులు చేశారు ఈడీ వాళ్ళు దాడులు చేసే టైంలో ఇక ఇమీడియట్గా మమతా బెనర్జీ ఆడికి ఎంటర్ అయిందట. ఎంటర్ అయ్యి ఇక కథం ఆడంతా ఆగం. మమతా బెనర్జీ ఎంటర్ అయితే ఎట్లుంటుందో తెలుసు కదా, ఆగం ఆగం అంతా జగన్నాథం లాగుంటుంది. పోయి అంటే ఎవ్వరు ఆడ పని చేయనికి పోతారో వాళ్ళని అడ్డుకోవడం, ఈసీ పని చేయనికి పోతే వాళ్ళని అడ్డుకోవడము, వీళ్ళు ఈడీ వాళ్ళు పోతే వాళ్ళని అడ్డుకోవడం, సిబిఐ వాళ్ళు పోతే వాళ్ళని అడ్డుకోవడం. అంతే ఇక ఆమెకి ఏముండదు, అడ్డం పాడు. బెంగాల్లో నిజంగా అప్పుడు సిపిఎం వాళ్ళు ఉన్నప్పుడు ఎంత అరాచకం ఉందో అంతకు మించినటువంటి అరాచకం అయితే అవుతుంది. అసలు బెంగాల్లో చాలామంది అసలు బంగ్లాదేశీయులు అయితే అడ్డగోలు వచ్చి ఆడ ఉంటున్నారట. రోహింగ్యాలు బంగ్లాదేశీయులు వచ్చి మొత్తం అక్కడ ఆగమాగం చేస్తున్నారంట. కొన్ని జిల్లాల్లో చూస్తే అసలు మొత్తం జనాభా నిష్పత్తి ఆగమైపోయి మొత్తం. అంటే ఒకప్పుడు హిందూ డామినేటెడ్ ఉన్నటువంటి అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం ముస్లిం డామినేటెడ్ అయిపోయినాయంట. అంటే వాళ్ళు మన దేశం వాళ్ళు కాదు, మొత్తం వలస వచ్చినటువంటి జనాభా తీవ్రంగా పెరిగి మనం అసలు ఈ సర్ ఈ ఓట్ల సవరణ చేసినప్పుడు దాదాపు కొన్ని లక్షల ఓట్లు అంటే దాదాపు ఒక కొన్ని కోట్ల ఓట్లు మొత్తం అందులోకెళ్ళి డిలీట్ అయిపోయినాయి చాలా. అంటే మొత్తం ఆ బెంగాల్లో ఎంత అరాచకం అవుతుందో ఏందో అసలు ఆమె అప్పటి నుంచి ఫ్రస్ట్రేషన్లు ఉంది. ఎందుకంటే కొన్ని దగ్గరలో ఎంత అయితే మెజార్టీ వచ్చిందో ఒక నియోజకవర్గంలో 7 లక్షల మెజార్టీతోని వీళ్ళు గెలిచిరంట టీఎంసీ ఎంపీ. మరి అంతకు మించి ఆడ ఓట్లను తొలగించారు. 8 లక్షల ఓట్లు అక్కడ నుంచి డిలీట్ అయిపోయినాయంట. అంటే ఇట్లా ఎన్ని అరాచకాలు అవుతున్నాయో నిజంగా ఈ సర్ర అనేటువంటి ప్రక్రియను మనం మెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది చాలా మంచి ప్రక్రియ. అసలు ఎంతమంది అడ్డగోలుగా వచ్చి దేశాన్ని సత్రంగా మార్చిపడేస్తున్నారు. ఈ బెంగాల్ ఈ బార్డర్ స్టేట్లు ఏవైతే ఉన్నాయి, ఈ అస్సాము బెంగాల్ అటు నుంచి అడ్డగోలుగా వచ్చి పడుతున్నారు. వాళ్ళు ఇన్ని పైసలు పడేస్తే వాళ్ళకి ఆధార్ కార్డు వస్తుంది, ఓటర్ కార్డు వస్తుంది, అన్నీ వస్తాయి. అసలు దేశం ఎక్కడ పోతుందో ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి. ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇక స్థానిక యంత్రాంగం కూడా వీళ్ళకి సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు. మరి ఈ అధికారంలో ఉన్న వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేయాలి కాబట్టి ఇక అక్కడ కూడా అడ్డగోలుగా అసలు మీరు చూడండి, మన దేశంలో డబ్బులు ఇస్తే జరగని పని అంటూ లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ వస్తారు, బెంగాల్ నుంచి హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్లో అడ్డగోలుగా ఈ రోహింగ్యాలు అయితే ఆధార్ కార్డులు పాన్ కార్డులు అన్నీ వచ్చినాయంట. వాళ్ళు మన దేశం కాదు, ఎవరు కాదు, ఎక్కడి నుంచో వచ్చిర్రు. మరి వాళ్ళకు దేశం మీద ఎందుకు ఉంటుంది ప్రేమ? ఉండదు కదా. ఎప్పుడైనా మన దేశంలో పుట్టి పెరిగి ఇక్కడ వాళ్ళు అయితేనే ఇంత దేశం మీద ప్రేమ ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చి వలస వచ్చినోనికి మన మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? వాళ్ళ వల్లనే ఇవన్నీ కలహాలు ఆగము మొత్తం దేశం సత్యనాశ అయిపోతుంది ఇటువంటి లీడర్ల వల్ల. ఇక మమతా బెనర్జీ ఇక ఈడీ దాడులు చేసే వరకు ఆయన ఇంటికి వెళ్ళిందంట. ఇక మొత్తం అగమాగం అంట. మొత్తం ఆమె పార్టీ రాజకీయ వ్యూహాలు చోరీ చేసిరంట. ఏముంటాయి రాజకీయ వ్యూహాలు చోరీ చేయనికే? ఆమె పార్టీ రాజకీయ వ్యూహాలు చోరీ చేసిరు. కేంద్ర ప్రభుత్వం మీద ధ్వజమెత్తిందంట. మరి నుంచి వాళ్ళు ఈడీ వాళ్ళ కంటే ముందే హార్డ్ డిస్కులు ఇవన్నీ ఎత్తుకొని పోయారంట. ఏముంటాయి హార్డ్ డిస్కులు అలా వీళ్ళు చేసిన అరాచకాలు? అంటే ఇవి మొత్తం నెక్స్ట్ ఎలక్షన్ల కోసం మొత్తం ఫండ్స్ ఇక ఏమేమి చేయాలి అవన్నీ కూడా అక్కడి నుంచి నడిపిస్తుందని వస్తున్నటువంటి దాంట్లో మరి వాళ్ళ మీద దాడి చేస్తుడంట. ఇక మేము దానికోసం చేయలే, మనీ లాండరింగ్ కేసులో భాగంగానే మేము తనిఖీలు చేసినాము అని వీళ్ళు చెప్తారంట. అసలు మమత కీలక ఆధారాలు ఎత్తుకెళ్ళిరు. ఇక ఒక సీఎం పోతారా? ఒక ఈడీ దాడులు ఎవరి మీద జరుగుతుండే ఒక సీఎం పోయి అక్కడికి వెళ్తారా అనేది ఒక క్వశ్చన్. అసలు అంటే ఎక్కడ ఉండదు దేశంలో, ఎక్కడ ఇటువంటి పరిస్థితి ఉండదు. ఓన్లీ మనకి ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయంటే ఇకనే మమతా బెనర్జీ బెంగాల్లోనే ఇటువంటి పరిస్థితులు అన్నీ కనిపిస్తాయి. ఎక్కడ పోతే అక్కడ అసలు ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం ఎడ్డేమంటే మేము తెడ్డామంటుంది, ఒకవేళ వాళ్ళు తెడ్డామంటే మేము ఎడ్డామంటుంది. అంతే, ఏం లేదు. వాళ్ళు చేసిన దానికి రివర్స్ మాట్లాడాలి, రివర్స్ పోవాలి, అడ్డం పడాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇయర్ మా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆమెకు భయం స్టార్ట్ అయింది. ఇక మనం గెలుస్తామా లేదా అనేది. ఎందుకంటే బీజేపీ పుంజుకుంటుందంట అక్కడ. మన బీజేపీ పుంజుకుంటున్నాడు. ఇంకా అక్కడ ఎవ్వరు లేరు. కాంగ్రెస్ అయిపోయింది, సిపిఎం అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు ఉన్నది ఎవరంటే బీజేపీ. మరి ఇక బీజేపీ అక్కడ నిజంగా కొన్ని ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు మొత్తం డామినేట్ అయిపోయారంట. ఒకప్పుడు 20-30% ఉన్న వాళ్ళు ఇప్పుడు 50-60%కి పోయారంట. ఇక అక్కడ మొత్తం వీళ్ళదే రాజ్యం, ఇక ఏమీ ఉండదు అక్కడ.
ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్ను సర్వనాశనం చేస్తుంది ఈ మమతా బెనర్జీ. నిజంగా ఒకప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ నలయాడినటువంటి నేల అసలు ఒక అటువంటి నేలను మరి మమతా బెనర్జీ వచ్చినాక ఆమె ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మొత్తం భ్రష్టు పట్టిస్తుంది. ఇటువంటివన్నీ అడ్డం చేస్తుందట. మరి నిజంగా ఒక సీఎం స్థాయిలో ఉండి విధులకు అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ విధులకు అడ్డం పడ్డటువంటి మమతా బెనర్జీని శిక్షించాల్సిందే. దాని మీద వీళ్ళు ఆల్రెడీ హైకోర్టు కూడా పోయిరంట. చేసిన తప్పు మళ్ళీ మీదంగా టీఎంసీ నిరసనలు ఇక చూసిరు కదా. ఎప్పుడు అట్లే ఉంటుంది, ఒక పెద్ద ర్యాలీ తీయాలి. అప్పట్లో ఏదో గ్యాంగ్ రేప్ అయినప్పుడు కూడా అందరు చేస్తే మేము పోయి ర్యాలీ ఆడవాళ్ళని రక్షించాలని. ఎవరు రక్షించాలి? సీఎం ఉన్నది ఆమెనే, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది ఆమెనే, మళ్ళీ ఈమెనే ర్యాలీ తీస్తుంది. అంటే ఈ అంటే విచిత్రంగా ఉంటుంది మమతా బెనర్జీ. ఎప్పుడైనా చూడండి కొట్టి అంటే కొట్టి ఆమెనే ఏడుస్తుంది, కొట్టేది ఆమెనే, మళ్ళీ ఏడ్చేది ఆమెనే, ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వదు. అంటే మామూలుగా కొడితే కొట్టించుకున్నవాడు ఏడవాలి, కానీ ఇక్కడ అట్లుండదు, కొట్టినామనే ఏడుస్తుంది. ప్రతి దగ్గర అంతే మమతా బెనర్జీ పరిస్థితి అట్లుంటుంది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి బెంగాల్లో ఆగమాగం చేసిందంట మమతా బెనర్జీ. ఇక ఏమి మారదు నిజంగా. ఇక ఈమెను తీసి ఇంట్లో పెట్టాలంటే ఫస్ట్ ఇక బెంగాల్ ఓటర్ల ఇక చేయాల్సింది. మరి మన సర్ ప్రక్రియ అయితే అయింది కాబట్టి ఆ దొంగోట్లన్నీ పోయి ఉంటాయి. మరి ఈసారి నిజంగా కరెక్ట్ ఎలక్షన్లు జరిగితే ఎవరు గెలుస్తారు ఏందనేది మనకైతే తెలుస్తుంది.